విశాఖ వన్ టౌన్లో ఉన్న డిడిఆర్ పారా మెడికల్ నర్సింగ్ కాలేజ్లో ఇక్కడ ర్యాగింగ్ వివాదం తీవ్ర కలకలం రేపింది. ఇంతకీ ర్యాగింగ్ అబ్బాయిలు అమ్మాయిల మధ్య లేకపోతే అబ్బాయిలు అబ్బాయిల మధ్య కాదు, సీనియర్స్ జూనియర్స్ అమ్మాయిల మధ్య. ఒక్కసారిగా ఇటు వన్ టౌన్ పోలీసులు అలాగే మీడియా ఇద్దరు జోక్యంతో ఇటు సీనియర్స్కి జూనియర్స్కి మధ్య ర్యాగింగ్ వివాదం ఏదైతే నడుస్తోందో గత కొన్ని రోజులుగా కంప్లైంట్ల వరకు కూడా దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే మీడియా అండర్లోనే వారందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ ఇయర్ మరొక 3 months అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి ఒక 4 సీనియర్స్కి 18 members స్ట్రెంగ్త్ ఉన్నటువంటి జూనియర్స్ ఫ్రెషర్స్కి మధ్య కొన్నాళ్ళ పాటు ర్యాగింగ్ కొనసాగుతోంది. ఇటు సీనియర్స్ ఎవరైతే ర్యాగింగ్ చేస్తున్నారు అంటూ జూనియర్స్ హాస్టల్ వార్డెన్కి రిటర్న్గా ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని వాళ్ళ ఎవరైతే ఈ ర్యాగింగ్కి పాల్పడుతున్నారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 4 అమ్మాయిల్ని కూడా ఇక్కడ డే స్కాలర్గానే ఉండాలి, ఇక్కడ మీరు హాస్టల్ ఫెసిలిటీ అనేది లేదు, బయట ఎక్కడైనా ఉండి ఇక్కడ చదువుకుంటాము అంటే దానికి ఓకే అని చెప్పి ఉన్న పలంగా వాళ్ళని బ్యాగులు ఇచ్చి బయట అంటే ఈ ఏదైతే కాలేజ్ ఉందో కాలేజ్ ప్రెమిసెస్లో వాళ్ళని నైట్ వేర్తోనే కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఒక పేరెంట్ కూడా వచ్చి ఇదేనా కాలేజ్ వ్యవహారం అంటూ ప్రశ్నించడం జరిగింది. ఈలోపే మీడియా వార్డెన్ను కూడా వివరణ కోరిన క్రమంలో జూనియర్లు కంప్లైంట్ ఇవ్వడంతోనే ఈ 4 అమ్మాయిల పైన ఈ రకమైన చర్యలు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందంటూ వార్డెన్ ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్. దాంతోపాటు ఎవరైతే ఈ 4 అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తున్నారు వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాం, మేము సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, మేము కూడా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళమే, మా తల్లిదండ్రులు కూడా చాలా దూరంలో ఉంటారు, మేము కూడా ఎవరికి వీళ్ళు పెడుతున్నటువంటి ర్యాగింగ్ బాధలు ఎవరికి చెప్పుకోలేక మీకు రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నామని జూనియర్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా ముందే జూనియర్స్ తాము ఎలాంటి ఇబ్బందులు ఈ 4 అమ్మాయిల నుంచి ఎదుర్కొంటున్నారో కూడా చెప్పడం జరిగింది. కమ్యూనిటీ డ్యూటీస్ వేశారు. అయితే మేము మార్నింగ్ 9 నుంచి 9కి వెళ్ళి 4కి వచ్చేస్తున్నాం మేడం. వచ్చేస్తే అలసటగా ఉందని చెప్పి పడుకుని పోతున్నాం మేడం. పడుకుని పోతే మా జూనియర్స్ శబ్దాలు చేయడం, midnight 1 o'clock 2 o'clock వరకు శబ్దాలు చేయడం, అలా ఏంట్రా మేడం కంప్లైంట్ చేస్తాము అంటే వాళ్ళే రిటర్న్ తిరిగి మా మీద బ్యాడ్ కంప్లైంట్స్ చేసి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాము. ఇది ఏంటి అసలు నర్సింగ్ కాలేజా? నర్సింగ్ కాలేజ్. ఏం పేరు? ప్రశాంతి పత్తల ప్రశాంతి, GNM థర్డ్ ఇయర్. ఓకే, GNM అంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ. ఓకే, ఇప్పుడు మీ 4 మాత్రమే ఎందుకు మీడియా ముందు రావాలనుకున్నారు? అసలు ఏం జరుగుతూ ఉంది? అంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మేడం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఏ మేడం? మా వార్డెన్ మేడం. ఓకే, ఏ రకంగా ఇబ్బంది అంటే మాకు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడడం అలాంటివన్నీ చేస్తున్నారు మేడం. ఓకే, మిమ్మల్ని తిడుతున్నారు? ఇంకా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? తిడుతున్నాను. ఎందుకంటే ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు, మీరు ఎందుకు మీ 4 టార్గెట్ చేయాలి? హాస్టలర్స్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండరండి. హాస్టలర్స్ తెలుగు వాళ్ళు చాలా మంది తక్కువగా ఉంటారండి. దానివల్ల జూనియర్స్ అందరూ ఉన్నారు, థర్డ్ ఇయర్స్ తెలుగు వాళ్ళు మేము 9 ఉన్నామండి. అలా అయితే మేము మార్నింగ్ లేసి కంప్లైంట్ చేద్దాం అనే లోపు మాకు డ్యూటీకి లేట్ అయిపోయిందని మేము వెళ్ళిపోయామండి. రిటర్న్ వచ్చేలోపు వాళ్ళు మేము కమ్యూనిటీ డ్యూటీస్ చేస్తున్నామండి ప్రసాద్ గార్డెన్స్ దగ్గర. మేము రిటర్న్ వచ్చేసరికి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నారండి. నైట్ కూడా మేము ఆ హాస్టల్కి వెళ్ళలేదండి, ఇక్కడ గ్రావిస్మెన్స్ హాస్టల్ దగ్గర ఉన్నాము. అదిగో మేడమే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అలాంటిది వాళ్ళు ప్లేట్లు అవి ఎక్కడో పోయాయి అని చెప్పి మేము విసిరేసాం అన్నట్టుగా మేడంకి ఈరోజు కంప్లైంట్ చేశారు. లోపల ఉన్నారండి. మేమైతే ఏమీ చేయలేదండి. మేము చేశానని మమ్మల్ని బ్యాడ్గా తిట్టి మమ్మల్ని అన్ని రకాలుగా అన్నారు కాబట్టి మేము ఇంటి వరకు ఇన్ఫామ్ చేశామండి. ఈరోజు ఇప్పటి వరకు మమ్మల్ని ఎన్ని తిట్టినా సరే మేము ఇప్పటి వరకు ఇంటి వరకు ఏ విషయం వెళ్ళలేదండి. ఈరోజు మా లగేజ్ అది బయట మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు, డిస్కంటిన్యూ చేసామని చెప్పారు కాబట్టి ఇంటి వరకు మేము ఎలాగ చేయవలసి వచ్చింది. ఇప్పుడే బ్రష్ కూడా చేసామండి. మేము ఏంటంటే లగేజ్లు అవి అక్కడ ఉండిపోయాయండి, మమ్మల్ని ఇక్కడ పడుకోబెట్టారు. మేడం వచ్చే వరకు కూడా మమ్మల్ని పైకి వెళ్ళొద్దని చెప్పారు.
చెప్పారు. అంటే వాళ్ళు ఏమైనా పోతే మళ్ళీ మేము తీస్తాం అన్నట్టుగా. వాళ్ళంటే మేము చంపేస్తామంటండి, మేము చంపేస్తామేమని భయపడిపోయి మమ్మల్ని ఇక్కడ పెట్టారనమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? ఇక్కడ మేము కేడీపేట అండి, థర్డ్ ఇయర్ అండి, 3 years అవుతుంది. మేడం స్టూడెంట్స్ అయినా మీ నలుగురు పైన జూనియర్స్ కంప్లైంట్ మేడం. అంటే మేము ఎక్కువ టార్చర్ పెట్టేస్తున్నాం అంటండి వాళ్ళు. అంటే మేము స్టూడెంట్స్ లో అంటే వాళ్ళంట ఆయిల్ రాయమని వాళ్ళు అన్నీ యూజ్ చేసేస్తున్నట్టు ఏదో చెప్పారండి. మరి మేము లేనప్పుడు చెప్పారు. మేము కూడా ఒకటే అన్నామండి. మేము వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని మాదేం తప్ప వాళ్ళదేం తప్ప అడిగించమని చెప్పామండి. అలాగే అడిగించారంట. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? మేము తెలుగు వాళ్ళు అయితే మేమేనండి, హిందీ వాళ్ళు అండి అందరూ. ఎంతమంది మొత్తం టోటల్? 26 లో మీ 4 members మాత్రం స్టూడెంట్స్. అవునండి. ఓకే. పేరెంట్ అండి? అవునండి, అనుషాల మేనమామ గారండి. ఓకే మేడం. యాక్చువల్లీ అనుష ఈ నలుగురిలోని పాప అనుష వాళ్ళ మేనమామ గారినండి నేను. అయితే నాకు నిన్న ఫోన్ చేశారు. నేను ఫోన్ చేసి మామయ్య ఇలాగ మమ్మల్ని మా మీద ఇలాగ ఎలిగేషన్ తీసుకొచ్చారు, అసలు మా తప్పు లేదు, మమ్మల్ని తీసుకొచ్చి బయటనే పెట్టేశారు, వేరే రూమ్ తీసుకెళ్ళి వేరే రూమ్లో పెట్టారు, మా రూమ్ కూడా వెళ్ళనివ్వట్లేదు అంటే అయితే సరేనమ్మా ఈ రోజు కాగండి, రేపు మార్నింగ్ వచ్చి మేము మాట్లాడతాము అని చెప్పేసి ఓపు పట్టామండి. ఓపు పట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చి సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాం. యాక్చువల్ ఏంటంటే మేము అడిగింది ఏంటంటే మా పిల్లలు తప్పు చేశాను అంటున్నారు. ఏంటి ఆ తప్పు? 18 మంది కూడా కంప్లైంట్ ఇచ్చాను అంటున్నారు. అంటే మా పిల్లలు ఏ విధంగా టార్చర్ చేసి ఉంటారో ఆ పిల్లలు స్వయంగా వచ్చి మా ముందు చెప్తుంటే ఆ పిల్లలు ఎవరో రారు. మీరు చెప్పిందే ఇక్కడ జరగాలి అంటే అలా కాదు సార్. ఇప్పుడు సరే మా పిల్లలు నిజంగా తప్పు చేశారు అనుకుందామండి. అనుకున్నప్పుడు పేరెంట్స్కి రిపోర్ట్ చేయాలి. అమ్మ మీ పిల్లలు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు వస్తే మీ ఆధ్వర్యంలోనే పిల్లలు మీ పంపించడమో హాస్టల్ని పంపించడమో లేకపోతే ఏదైనా సొల్యూషన్ మాట్లాడడం జరుగుతుంది అని ముందు మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళకి లగేజ్లు బట్టలు ఇచ్చేసి మేము మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ కూర్చోబెట్టారండి, వెళ్ళిపోమని చెప్పారట. ఈ విషయం మీద మీ సార్ని అదే అడిగాం. సార్ ఏంటి సార్ తల్లిదండ్రులుగా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇప్పుడు పిల్లల్ని ఆ నైటీ డ్రెస్సులతో ఉన్నారు, వాళ్ళు ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోమంటున్నారు, అట్లీస్ట్ మాకు తల్లిదండ్రులు మమ్మల్ని పిలిపించి మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఉంచాలా, లేకపోతే డే కాలేజ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉండి డే కాలేజ్ రావడమాట. హాస్టల్లో ఉండి చదువుకోవడం అంటే వీళ్ళు హాస్టల్లోనే ఉంచి ఫుడ్ అది పెట్టి చదివిస్తారనమాట. మీరు హాస్టల్లో ఉండొద్దు డే కాలేజ్ రండి అని చెప్పేసి పంపిస్తారు. వీళ్ళు యాక్చువల్ ఏంటంటే కృష్ణదేవిపేట, నర్సీపట్నం అవతల కృష్ణదేవిపేట హాస్టల్ ఫెసిలిటీస్ మనం ఫీజు కట్టాం కాబట్టి వాళ్ళు ఫెసిలిటీస్ పొందారు. ఎంతమ్మా? 75 ఇయర్కి 75. మామూలు హాస్టల్ మెస్ బిల్లు 30 మేడం. యాక్చువల్లీ 20 మా పాప తరఫున 20 కట్టిస్తాం, ఇంకా 10 కూడా ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం. సార్ని వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఉద్దేశంతో కూర్చొని అడిగితే ఇమీడియట్గా బయటకు తీసుకెళ్ళిపోండి, మీకు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఇంత ర్యాష్గా ఎలా మాట్లాడతారు సార్? ఆడపిల్లలు సార్, మగపిల్లలు అయితే పోనీ ఏదో మేము వాళ్ళు ఏ బస్సు ఎక్కి వచ్చో లేకపోతే మాకు ఏదో ఫోన్ చేసి వచ్చేస్తారు. ఆడపిల్లలు నైట్ డ్రెస్తో ఇలా ఇమీడియట్గా ఉండగానే బయట పంపించిన ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే దానికి ఏది రెస్పాండ్ అవ్వలేదు. ఇదే విషయం మీద మేడం గారు ఏ హోదా నాకైతే తెలియదండి, ఆవిడైతే బూతులు తిట్టారండి. అవైతే మన దగ్గర ఉన్నాయి పచ్చి బూతులు. ఈ పిల్లలు అడగండి, ఇదే మనల్ని ఈ పిల్లలు వెనకెట్టి స్టాఫ్ అంతా అడిగినా సరే బ్యాడ్ టాక్ వస్తుందండి. మేము ఇదే అడిగాం. ఇప్పుడు కూడా మీరు అందరూ హయాంలో కూడా మేము అదే అడిగాం. మా పిల్లలు తప్పు చేశారు అంటున్నారు. ఆ పిల్లలు కూడా రిపోర్ట్ చేసి ఉంటారు కదా, ఏ రిపోర్ట్ చేశారు, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. మేము కూడా పిల్లల్ని మందలించడమో లేకపోతే ఇంకేదో చేస్తామండి అని చెప్పాం. ఇప్పుడు వరకు దానికి సంబంధం లేదు. మనకు 1 టౌన్ నుంచి కానిస్టేబుల్ గారు ఇద్దరును కానిస్టేబుల్ మేడం గారు వచ్చి అమ్మ మేము మాట్లాడాము, సార్తో మాట్లాడాము, ఓకే అంతా క్లియర్ అయిపోయింది, మీరు ఇంక పై స్థాయి వరకు వెళ్ళొద్దు అని చెప్పేసి సార్ ఇద్దరు కానిస్టేబుల్ గారు చెప్పారు. ఉంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్ 3 years కంటిన్యూ అవుతున్నారు కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది. ఇప్పుడు కూడా జాయినింగ్ వాళ్ళు అయ్యి 8 నెలలు అయింది మేడం. ర్యాగింగ్ చేసే వాళ్ళు అయితే స్టార్టింగ్ నుంచి మన సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ అంటే మొదటి నుంచి ఉంటుంది. ఇప్పుడు సడన్గా మధ్యలో రాదు కదా మేడం. వీళ్ళు ఏమంటున్నారంటే మామయ్య మేము బయట డ్యూటీలకు వెళ్ళి వస్తున్నాము, ఉదయం వెళ్ళి సాయంకాలం 3-4 గంటలకు వస్తుంటాము, అలసిపోయి ఉంటున్నాము, ఏంటి మాకు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుందంటే వీళ్ళందరూ అల్లరి చేస్తున్నారు. వాళ్ళు ఉండేది 18 మంది, సుమారు 20 మంది ఎంతమంది ఉన్నారు, మేము 4 ఉన్నాము, మేము డ్యూటీలకు వెళ్తాం, మీతో పాటు ఎవరైనా వెళ్తున్నారమ్మా డ్యూటీలకి? వాళ్ళు వెళ్తున్నారు. అయితే కొంచెం మీరు డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ చేస్తే మీకు కంప్లైంట్ చేస్తామని చెప్పి కొంచెం సీనియర్స్ కదండి కొంచెం గట్టిగా చెప్పారంటండి. చెప్తే సరే అయితే రేపు మార్నింగ్ మేము మేడం గారికి సార్కి కంప్లైంట్ చేస్తాం అనుకొని ముందే ప్రిపేర్ అయిపోయారు. వీళ్ళు కంప్లైంట్ చేద్దాం అనుకున్న లోపల డ్యూటీలు పడిపోయాయి.
ఈ డ్యూటీ మైండ్లో ఉండిపోయి వెళ్ళిపోయారు, కంప్లైంట్ చేయలేదు. రివర్స్లోని వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసి పేపర్ మీద, ఆ పేపర్ కూడా ఉందండి, అందులో కూడా పెద్ద డెప్త్గా ఏం లేదండి, కొట్టినట్టుగా లేకపోతే ర్యాగింగ్ చేసినట్టుగా మానసికంగా వేదన అదే బాధ పెట్టినట్టుగా ఏమీ లేదండి. సార్ని అడిగితే వాళ్ళు ఛార్జీలు లాక్కుంటున్నారట, నీళ్ళు మోయిస్తున్నారట. ఇది ర్యాగింగ్ ఏంటి సార్? ఇది ర్యాగింగ్ ఏంటి? మీరు చెప్పే దాంట్లో కూడా వాస్తవం అనిపించట్లేదండి మాకు. ఏడు జరిగింది చెప్పండి సార్ అంటే మేము ఏమి చెప్పం, మీ ఇష్టం, మీ దిక్కులో చెప్పుకొని అని చెప్పారు సార్. వార్డెన్తో మాట్లాడారా? ఎందుకు మీడియాని అప్రోచ్ సార్తో మాట్లాడామండి. సార్తో మాట్లాడి సామరస్యం, ఒకవేళ నిజంగా వీళ్ళు తప్పు చేస్తుంటే మందలించాలి, వీళ్ళు మందలించి వీళ్ళు దగ్గర పెట్టాలని చెప్పేసి ఆలోచనతో వచ్చాం మేడం గారు మేము. కానీ ఇక్కడికి వచ్చాక ఏమన్నారంటే ఏ విషయం చెప్పరాట, ఏం తప్పు జరిగిందో చెప్పరాట, ఇమీడియట్గా బయట తీసుకెళ్ళిపోండి, డే పూట కాలేజీ మాత్రం పంపించండి, హాస్టల్ ఎట్టి పరిస్థితుల్లో ఉంచకండి అంటున్నారు. మరి అంత నేరం ఏం చేశారు నాకు అర్థం కాలేదు మేడం. మీరు ఎటువంటి న్యాయం కోరుతున్నారు? వీళ్ళు ఎటువంటి న్యాయం అంటే వీళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు మేడం గారు. మేమంటే రిలేటివ్ కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉంటుందంటే వస్తారు 100 కిలోమీటర్స్ మేడం. వీళ్ళు ఇక్కడ ఉండి హాస్టల్కి ఫీజు అది కడుతున్నారు, బాగానే ఉంటున్నారు. చిన్న చిన్న మిస్టేక్ మందలించో లేకపోతే వాళ్ళకి చెప్పో సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ గారుగా లేదా మేడం గారుగా మీ మీద ఉంది. కానీ ఇంత కఠినంగా, ఇంత దౌర్జన్యంగా ఎవ్వరు కూడా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో లేకుండా బ్యాగులు ఇచ్చి బయట పంపించడం అనేది చాలా నేరం మేడం. ఇది మాత్రం మేము ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఆ సార్ ఎదురుగా ఉన్నారు, ఏ సార్ మీరు మమ్మల్ని బయటికి పంపించేస్తే తీసుకెళ్ళిపోతాం, మీరు లెటర్ అంటే మీరు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి, ఇగండి మీ పిల్లలు మీకు అబ్జెప్షన్ పంపించండి అనేసి అంటే తీసుకెళ్ళిపోతాం చేపట్టుకొని. లేదంటే వీళ్ళకి ఏదైనా సరే బరువు బాధ్యతలన్నీ మీవే సార్, మీరే చూసుకోవాల్సిందని చెప్పి. మేము అయితే వాళ్ళు డ్రాగింగ్ చేయట్లేదండి, వాళ్ళు లేనిపోయి చెప్తున్నారు. మేడం కూడా మనం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. మీ నలుగురిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? మేము నలుగురమే మేడం, తాడిలో తిరిగి వాళ్ళు. మరి తెలుగు మేడం, కాలేజ్ అన్నాక, స్కూల్ అన్నాక తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు ఉండరు, అందరూ ఒక రకంగానే చూడాలి. ఎందుకు మరి ఆ వార్డేనా ఎవరు మిమ్మల్ని అంత డీవియేట్గా చూస్తారు? వార్డెనే మేడం. ఎందుకు అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే జూనియర్స్ అలా కంప్లైంట్ చేశారు కదా, దానివల్ల మేము నచ్చట్లేదని చెప్పి అలా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిప్పి ఇద్దరిని పక్క నెట్టి మాట్లాడితే బాగుంటుంది, కానీ అదేం చేయట్లేదు. అది అలా చెయ్యి, మేము అసలు పిల్లము అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఏమి కోరుతున్నారు? అసలు ఏ న్యాయం కోరుతున్నారు? ఇప్పుడు 3rd ఇయర్ కంటిన్యూ అవుతుంది మీకు? అవుతాం మేడం. ఓకే, ఇంకా ఎన్ని మంత్స్ ఉంది? 3 మంత్స్ ఉంది. 3 మంత్స్ ఉంటే అయిపోద్ది. ఇప్పుడు అర్ధాంతరంగా మిమ్మల్ని ఇట్లా బయటకు బయటకు పంపించేస్తుంది మేడం. మేము మార్నింగ్ ఇప్పుడే బెస్ట్ చేస్తాం మేడం, మేము మొన్న నుంచి లెగిస్తే బయటకు వస్తాం మేడం. ఎన్ని గంటలకు బయటకు పంపించారు మిమ్మల్ని? 9 కల్లా వస్తాం మేడం. తో సహా బయటకు పంపించారని ఎందుకు? అసలు ఇష్యూ ఏం నడుస్తుందా? అంటే జూనియర్స్ 18 మంది పిల్లలతో వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు. ఎవరు ర్యాగింగ్ చేస్తున్నారు? ఈ నలుగురును. ఓకే, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, నేను కరస్పాండెంట్ సార్కి ఇచ్చాను. నేను వాళ్ళని ఏమి తిట్టలేదు, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి హాస్టల్లోని, తగులొద్దు అని చెప్పాను. ఎలాగా ఏ రకంగా పిల్లల్ని పిలిపించేదా? పిలిపించండి, పిల్లండి, నాకు వాటర్ తెచ్చు, అర్ధరాత్రి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు రోజు మీటింగ్లో కూర్చోబెడతారట. నేను వాళ్ళని స్టడీ అవర్లో కూర్చోబెడతాను, మార్నింగ్ స్టడీ అవర్. వీళ్ళైనా డ్యూటీలకు వెళ్తున్నారు కమ్యూనిటీ డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే 6 to 8 వరకు. హిందీ పిల్లలు కూడా అంటే హాస్టల్ వార్డెన్ కాకుండా లీడర్ ఉంటుంది. రోజు బచ్చీ లోగోంకో వాళ్ళు హిందీలో చెప్పారనమాట, बच्ची लोगों को मीटिंग में बैठा देते हैं, हर दिन वो लोगों को रैगिंग होता है, क्यों सैली तुम ऐसा कर रही है అనేసి ఆ పిల్ల అడిగిందట. నేను తెలుగు 18 మందికి నేను లీడర్ని, నేను ఎలా చెప్తే అలా చేయాలి, మేము మా సీనియర్స్కి వాటర్లు అవి మోసేవాళ్ళం, మీరు కూడా వాటర్ తేవాలి, బకెట్లు మొయ్యాలి. వాళ్ళ మీటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినా సరే వాళ్ళు తీనివ్వరట. వీళ్ళు నాకు చెప్పారని చెప్పేసేసి అసభ్యకరమైన మాటలు తిట్టారు, వాళ్ళే తిట్టారు, నేనేం అనలేదు. నేనేం అన్నండి ఎవరిని, ఏమన్నాను, మీకు ఇష్టం లేదు కదా వెళ్ళిపోండి, ఇంకా 2-3 నెలలే కదా. ముందేమో వాళ్ళు వీళ్ళని తిట్టారని కొన్ని రోజుల క్రితం గొడవలు ఆడుకున్నారు. మీరు సీనియర్స్ అవరా ఎప్పటికీ, వాళ్ళు ఎందుకు మీరు తిడుతున్నారు అని నేను దెబ్బలాడాను. సీనియర్స్ని ఎప్పుడు గౌరవించుకోవాలి కదా అనేసి అంటే వాళ్ళు అప్పుడు వదిలేశారట. అప్పటి నుంచి అక్క 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 అని పిలుచుకొని మర్యాద ఇస్తున్నారట. ఇంకనే మీరు కంప్లైంట్ ఇచ్చిన మేడం మిమ్మల్ని తిడుతుంది, మమ్మల్ని తిట్టదా అన్నారట. అప్పుడు నేను వీళ్ళు వెనకేసుకొచ్చాను సీనియర్స్కి. టోటల్ స్ట్రెంత్ ఎంత? సీనియర్స్ జూనియర్స్ స్ట్రెంత్ ఎంత? అంటే వచ్చిన వాళ్ళు డే స్కాలర్స్ ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు 75 మెంబర్స్ 80 ఉంటారు అంతే.
ఇప్పటి వరకు ఒక టైప్ ఆఫ్ ర్యాగింగ్ తెలుసు, అబ్బాయిలు ర్యాగింగ్ చేసుకోవడం, లేకపోతే అమ్మాయిలు. బట్ ఇక్కడ ఏంటి, అమ్మాయిలే ఈ విధంగా హింసించుకుంటున్నారట హాస్టల్లోని. మీరు నా నీళ్ళు తేవాలి, పని మనిషిలాగా ఉండాలి, మేము మా సీనియర్స్కి చేసాము. ఇవి థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యి 15 days అయ్యింది. వీళ్ళు కమ్యూనిటీ డ్యూటీస్కి వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారని మీకు కంప్లైంట్ ఇచ్చిన స్టూడెంట్స్ని పిలిపిస్తారా? పిలిపిస్తాం తప్పకుండా. అంటే వాళ్ళు చాలా బూతులు తిడుతున్నారు. వాళ్ళకి మేము వాటర్ తీసుకొని రావాలంటే కింద నుంచి వాళ్ళు కింద బకెట్స్ వదిలేస్తే బకెట్స్ కూడా మేమే తీసుకొని వెళ్ళాలంట. చాలా బూతులతో తిడుతున్నారు మమ్మల్ని. ఏమైనా ఒక 2-3 hours అలా మీటింగ్ పెట్టేసి అలా నిల్చోబెట్టేస్తున్నారు. వాళ్ళకి ఫోన్లు మాత్రం వాళ్ళకి ఎన్ని టైమ్స్ వచ్చినా వాళ్ళు మాట్లాడుకోవచ్చు, మేము ఒక్క ఫోన్ కూడా మాట్లాడకూడదు. ఆ మీటింగ్ ఎంతసేపు మేము అలా నిల్చొని అలా ఉండాలి. మేమే వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి మేమే వాటర్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ వాటర్ బాటిల్స్ తీసుకొని రాకపోయినా మీటింగ్ పెడతారు. మీటింగ్ మిమ్మల్ని ఇప్పుడు ర్యాగింగ్ చేస్తుంది ఎవరు తల్లి? ఎవరు? సీనియర్స్. పేర్లేంటి? రమాదేవి, అనూష, దుర్గా, ప్రశాంతి. ఇప్పుడు మీ అందరినీ అట్లానే ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, ఏం చేస్తున్నారు అసలు? మేము వాటర్ తీసుకెళ్తే వాళ్ళు తాగుతారండి. వాళ్ళు చెత్తలు పాడేయండి, మేమే పాడేయాలి. వాళ్ళకి అన్నీ మేమే చేసి పెట్టాలి. బకెట్స్లు, సోపులు, మా చెప్పులే వాడతారండి. వాళ్ళు రెడీ అయ్యి మాకు రేగింగ్లు చేస్తారండి, ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనేసి. చదువు రాకపోతే చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇక్కడ మేడంకి చెప్తామండి, ఒకళ్ళు మేము అప్పచెప్పకపోతే మేడం రేపటికి చెప్తామని మేడంకి మేము చెప్పుకుంటామండి. కాకపోతే పైన కూడా 10 దాకా అలా నిల్చోబెట్టేసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ర్యాగింగ్? మేము వచ్చినప్పటి నుంచేనండి. అమ్మాయిలు ర్యాగింగ్ చేసుకోవడం ఏంటి అసలు? అదేనండి, మేము అక్కలకి అడుగుతామంటే మాకు మాట్లాడితే మీరు మాట్లాడొద్దు అని ఫోన్లు పక్కన పెట్టించేస్తారో మాకు నిల్చోబెట్టి మాట్లాడించేస్తారండి. వాళ్ళు మాత్రం బర్రెల మీద కూర్చొని ఏంటల్లి ఏం చెప్పు నువ్వు? ఏం చెప్పు? అదే మేడం, అక్కడ నిల్చొని పెట్టేస్తారు మేడం. అలాగా ఫోన్లు మాత్రం అదే ఇన్ఫర్మేషన్ కోసం ఒక వీడియో తీసుకుందామన్నా ఫోన్లు కూడా పట్టుకున్నవారు మేడం. అలాగా ఫోన్ అక్కడే ఉంచేయాలి. ఒకవేళ పేరెంట్స్ ఏదైనా ఎమర్జెన్సీగా ఫోన్ చేసి సైలెంట్ లో పెట్టేసి వచ్చేయాలి. మీటింగ్ అవుతుంది కదా, ఫోన్ ఎందుకు మీరు తీసుకొని వస్తున్నారు, ఫోన్ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అని అంటారు. అసలు వాళ్ళెవరు మీకు క్లాసులు చెప్పడానికి? మాకు తెలియదు కదా మేడం. స్టార్టింగ్ లో రెస్పెక్ట్ ఇస్తాం మేడం. నిన్న బోర్డుల కోసం గొడవైంది మేడం. బోర్డులు మేము కొన్నాం మేడం. ఫస్ట్ అక్క వాళ్ళు ఎత్తారు మేడం. అప్పుడు 100 ఎత్తాం మేడం. 100 ఎత్తినప్పుడు అక్క వాళ్ళు కొన్ని బోర్డు, మేము కలిసిన బోర్డులు మొత్తం 2 పోనాయి మేడం. తర్వాత మళ్ళీ 20 రూపీస్ ఎత్తామంటే అక్క 20 రూపీస్ కూడా లేవన్నారు మేడం. అడగండి మేడం, వాళ్ళకి కూడా 20 రూపీస్ ఇవ్వలేరా అంటే మేము ఇంకొక నెల ఉంటాం కదా, మేము ఎందుకు 20 రూపీస్ ఇవ్వాలని అడిగారు మేడం. వాళ్ళని అడగండి మేడం. ఇప్పుడు వీళ్ళు కొన్నాయి వాళ్ళు 80. ఇప్పుడు మీ 18 మెంబర్స్ ని ఎంతమంది సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు? 4 మెంబర్స్. ఇంత ముందు కంప్లైంట్ ఇచ్చున్నారు ఆల్రెడీ మీ మేడమ్స్ కి. ఒకసారి ఒక గొడవ అయితే మేడం అన్నారు మీకు వాళ్ళకి సంబంధం లేదు, మీరు వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళు మీతో మాట్లాడరు అని చెప్పారు మేడం. మేము కూడా వాళ్ళతోటి మాట్లాడడం గట్రా అన్ని ఆపిస్తాం. ఇప్పుడు బాగానే ఉంటుంటారు కదా మేడం. డ్రైనేజ్ లో ప్లేట్లు ఇసిరేస్తారు, చాలా ఇబ్బంది పెడుతున్నారండి. సోపులు గట్రా అన్ని ఇసిరేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ మీద వీళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళ నలుగురిని బయటకు పంపించేస్తున్నారు. ఇది మీకు ఎట్లా అనిపిస్తోంది? బయటకు పంపించట్లేదండి, డ్యాష్ కలర్ అవుతున్నారండి. ఒకే దగ్గర ఉంటే కొట్టుకొని చచ్చిపోతారనేసి డ్యాష్ కలర్ అవ్వమంటున్నారండి. అంతే, వాళ్ళు బయటికి పంపించారు అనుకోవట్లేదు మేడం. అంతే. ఇప్పుడు మీరు చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు. బట్ ఎవరినెవరు ఇక్కడ మనం డామినేట్ చేయడానికి కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్. మేము అలాగే ఉన్నామండి, మరి వాళ్ళు అలా ఉండట్లేదు. స్టార్టింగ్ నుంచి తిట్టినా మేము ఒక్క మాట కూడా అనలేదు కదా మేడం. వాళ్ళు నైట్ పడుకున్నప్పుడు షార్ట్లు వేసుకోవచ్చు అంట, మేము మాత్రం షార్ట్లు వేసుకోకూడదు అంట. వాళ్ళకి అదే రూల్, మాకు అదే రూల్ కదా. వాళ్ళు ఎలాగ హాస్టల్కి చదువుకోవడానికి వచ్చారో మేము కూడా అలానే కదా చదువుకోవడానికి వచ్చాం. ఇప్పుడు మీ 18 మెంబర్స్ అందరూ కూడా ఈ నలుగురు వల్ల కొంత బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నామండి. మేము చదువుకోవడానికి వచ్చినట్టు లేదండి, వాళ్ళు చెప్తే మేము వినడానికి వచ్చినట్టు. ఫైన్. మొత్తానికి మీడియా అలాగే 1 టౌన్ పోలీసులు
జోక్యంతో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది చాలా కాలేజీలో చాలా హాస్టల్స్లో సీసీ కెమెరాలు అనేవి ఆ పర్యవేక్షణ ఓన్లీ షోగానే మిగులుతోంది. ఎక్కడైతే పిల్లల మధ్య కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు అనేది కామన్గా వస్తాయి. ఈవెన్ ఇలా తారాస్థాయికి ఆ సమస్య చేరుకున్నప్పుడు వాళ్ళ వాగ్వివాదాలు కావచ్చు, తగాదాలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు మనకి ఎవిడెన్స్ ఏముంటుంది, ఎటువైపు జడ్జ్ చేస్తాయి కాలేజ్ యాజమాన్యాలైనా హాస్టల్ మేనేజ్మెంట్స్ అయినా. సో ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం నడిచింది. వీళ్ళు గంటల తరబడి క్లాసులు తీసుకుంటున్నామని చెప్పి ఈవెన్ జూనియర్లు గంటల తరబడి నిల్చోబెట్టడమే కాకుండా ఆ టైంలో వాళ్ళ ఇంటి నుంచి పేరెంట్స్ కాల్ చేసినా ఫోన్స్ అటెంప్ట్ చేయడానికి లేదు అని చెప్పటం, అలాగే వాళ్ళ సోపులు వీళ్ళు వాడుతూ ఉండటం, లేకపోతే బకెట్స్తో వాటర్ మోయించుకోవటం, ఇలా చాలా రకాలుగా చేస్తున్నారు అంటూ జూనియర్లు చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఇక సీనియర్ ఎవరైతే ఇప్పుడు మేనేజ్మెంట్ తమ పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదు, మేము ఇబ్బంది పడుతున్నాం, అవమానానికి గురయ్యామని చెప్తున్నటువంటి ఈ సీనియర్ నలుగురు కూడా వాళ్ళ వెర్షన్ చెప్తున్నారు. మేము అలాంటిది ఏమీ చేయట్లేదు, మేము ఇక్కడ కమ్యూనిటీ వర్క్కి వెళ్తాం, వచ్చిన తర్వాత ఇక్కడే హాస్టల్లో ఉంటాం, మా పని మేము చేసుకుంటూ ఉంటాం, నిద్ర లేక మేము పడుకుంటున్న టైంలో ఈ జూనియర్స్ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. ఇప్పటికీ చిన్న పిల్లల మధ్య కూడా కొట్లాడుకునే స్థాయిలో వాళ్ళ మధ్య మనస్పర్ధలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్కూల్ మేనేజ్మెంట్లు, కాలేజ్ మేనేజ్మెంట్లు కానీ హాస్టల్స్ రన్ చేస్తున్న చోట్ల ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సింది సీసీ కెమెరాస్. ఏం జరుగుతుందో ఐ విట్నెస్ మనకు ఉండాలంటే సీసీ ఫుటేజే మనకు ఆధారం. కాబట్టి ఇప్పుడు ఈ జూనియర్లు సీనియర్ల మధ్య జరిగిన ర్యాగింగ్ వివాదంలో కూడా ఎటువైపు చెప్పడానికి కూడా ఎవరి దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. ఇటు పిల్లలే, జూనియర్లు సీనియర్లే వాళ్ళ తరపున ఏం జరిగిందో మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా బాధాకరం. ర్యాగింగ్ భూతం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కొంతమంది అయితే స్కూల్కి కాలేజీలకి వెళ్ళాలంటే కూడా భయపడి ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్యానిక్ అయిపోయి వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ర్యాగింగ్ భూతం వల్ల మనం చూస్తాం. అదొక మహమ్మారి. దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరించడం వల్ల ర్యాగింగ్ భూతాన్ని అరికట్టగలిగాం. కానీ ఇప్పుడు కొద్దిపాటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని కాలేజీల్లో హాస్టల్లో ఇంకా ఇలాంటి ర్యాగింగ్ వివాదాలు నడుస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. ఈవెన్ ఇక్కడ పిల్లలు, ఇటు ర్యాగింగ్ చేసే వాళ్ళైనా పిల్లలే, ర్యాగింగ్కి బాధితులైన వాళ్ళు కూడా పిల్లలే. ఒకవేళ వాళ్ళ విషయంలో ఎలాంటి జడ్జ్మెంట్ తీసుకున్నా, ఎలాంటి డెసిషన్ తీసుకున్నా వాళ్ళు సున్నితమైన మనసుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అది చాలా ఊహించడానికి ప్రమాదకరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో వైజాగ్ 1 టౌన్లో ఉన్న DDR ఫార్మా కాలేజ్లో జరిగినటువంటి వివాదం, ర్యాగింగ్ వివాదం అయితే మొత్తానికి సద్దుమణిగిందని చెప్పొచ్చు.